కువైట్ లో అతిపెద్ద అబ్రాజ్ వాటర్ టవర్స్ అయితే చూడడానికి వెళ్దాం మనం ఇప్పుడు. ఫ్రెండ్ కాల్ చేసి బయటకు వెళ్దాం రా అని చెప్పాను. వాడేమో ఎప్పుడో వచ్చి నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడంట. ఫ్రెండ్ కోసం మాత్రం వెయిట్ చేయలేడండి. ఈడెవడో తెలుసు కదా మీకు. శివుడే గుంటూరు జిల్లా పెదకూరపాటి శివుడే. మనమైతే టవర్స్ దగ్గరకు వచ్చేసాము. ఇదిగో కనిపించేదే కువైట్ లోని అతిపెద్ద అబ్రాజ్ వాటర్ టవర్స్. ఇది టవర్స్ చాలా పొడవున్నాయి గురు. ఈ టవర్స్ చుట్టూ పెద్ద పార్క్ అయితే ఉంటది. అసలు ఖాళీగా ఉండదు ఫ్రైడే వచ్చిందంటే. ఈ అబ్రాజ్ టవర్స్ అని 1971 లో స్టార్ట్ చేస్తే 1976 కి అయితే కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిందంట గురు. ఈ పెద్ద టవర్ హైట్ వచ్చేసి 187 మీటర్స్ అయితే ఉంది గురు. అంటే 614 అడుగుల ఎత్తులో ఉంది. ఇది 1970s లోనే ఈ టవర్స్ కట్టడానికి 4.7 మిలియన్ కువైట్ దినార్స్ అయిందంట గురు. ఆ టైంలోనే 47 లక్షల దినార్లు అంటే చాలా ఎక్కువ గురు. ఈ రోజు కువైట్ లో అయితే ఒక దినార్ 300 పైనే ఉంది. ఈ టవర్స్ పక్కన బీచ్ కూడా ఉంటది. వీకెండ్స్ లో చాలా మంది వస్తూ ఉంటారు అక్కడికి. హైలైట్ ఏంటంటే ఈ టవర్ లోకి మనం వెళ్ళొచ్చు. పైన బాల్ లా కనపడుతుంది కదా, అక్కడ నుంచి అయితే వ్యూ చూడొచ్చు. మనం టవర్ లో పైకి చూడాలంటే ఎంట్రీ టికెట్ 3KD అయితే ఉంది. ఈ టవర్ పైన ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అలాగే టెలిస్కోప్ కూడా పెట్టారు వ్యూ అంతా చూడడానికి. పైనుండి వ్యూ ఎలా కనిపిస్తుందో చూపిద్దాం అంటే ఇప్పుడు అయితే ప్రెసెంట్ టైం లేదు. నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను తప్పకుండా. ఇంకోటి అయితే చూపించడం మర్చిపోయాను గురు. అది ఏంటంటే వెనకాల కనిపిస్తున్నాయి కదా పెద్ద పడవలాగా. ఇవైతే కువైట్ కరెన్సీ నోట్లతో అయితే చేశారు పడవ షేప్ లో. ఇక్కడ కనిపించేదేమో కువైట్ 20 దినార్ నోటు, అలాగే ఇంకొకటి ఏమో 5 దినార్ నోటు పెట్టారు ఇక్కడ. ఇప్పుడైతే నన్ను చిలకల రాజ్యానికి తీసుకెళ్తాడంట. అసలు ఈ చిలకల రాజ్యం ఏంటో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి నా అకౌంట్ ఫాలో కొట్టను గురు.